మీరు నిర్ధారణ చేసి మీ పర్సెంటేజ్ ఎంతుందో నిర్ధారణ చేసి మీకు సరైన సహాయం అందజేయడానికి ఎంతో ముందుకు వచ్చింది. అలాంటి వారికి మరి వారు చెప్పినట్టు ఇంతకుముందే బెనర్జీ గారు చెప్పినట్టు ఈరోజు అసెస్మెంటే అంటే మీరు ఇంకా అర్హులా కాదా అనే దాని మీద ఒక పరీక్ష జరుగుతుంది. మీరు అర్హులైతే తప్పకుండా మీకు కావాల్సిన పరికరాలే కానివ్వండి, చెడు విరిగిడి యంత్రాలే కానివ్వండి, ట్రైసికల్స్ డీల్ చేసే కానీ, వాకింగ్ స్టిక్సే కానీ అన్నీ మీరు అర్హులైతే మళ్ళీ 45 రోజుల లోపు మరొక డేట్ ఇచ్చి మీ అందరికి అందజేయడం జరుగుతుంది. లైన్ ప్రకారం పేరు పెట్టి పిలిచి మిమ్మల్ని రికగ్నైజ్ చేసి ఎవరికి ఏమేమి అవసరం అనేది గుర్తించి డాక్టర్లు మీ నంబరు పేరు అడ్రస్ సెల్ నంబర్ రాసుకొని మీకు తెలియజేస్తారు. కాబట్టి దయచేసి అందరూ ఓపిక పెట్టి వినండి. ఈ కాలంలో ఇంతవరకు ఎవరు చేయని కార్యక్రమం సాహసం చేసి మీరు ఇంత కష్టపడి ఈ పరిస్థితికి వచ్చిన వారి గవర్నర్ వారి సలహా మేరకు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా సుజనామాల్లో కూడా మరి తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి మేము లక్ష్యంగా ఉన్నాం. మేము అందరం కూడా ముందుంటామని శివ 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 శ్రీశైల క్షేత్రం ఈశ్వర నిలయం ముక్తికి మార్గం కైవల్యధామం విశ్వముకంతా హృదయ భాగము భక్తుల మదిలో నిత్య తేజము ఈశ్వర నిలయం శ్రీశైల క్షేత్రము ఈ సుదినం మా హృదయం శివమయమే శివమయమే నీ స్మరణం ఒక జాగృతి కిరణం జ్యోతిమయమే జ్యోతిమయమే శ్రీశైవ క్షేత్రం జ్యోతిమయమే నమః శివాయ నమః.
నాగరాజపల్లిలో స్టార్ట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనిని 9 తారీఖు నాడు దీపాహారణ చేసి మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన ధర్మపురిలో గోదావరిలో దీపాహరణ చేసి సకల సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో వెదజల్లాలని కోరు. రథోత్సవం మన బయలుదేరడం చాలా వైభవంగా సంతోషంగా చాలా వరకు ఆనందంగా ఉన్నది. అదేవిధంగా నవంబర్ 9 నాడు గోదాదేవి యొక్క నది నందున మన దీపారాధన చేసి మహిళతో అందరూ దంపతులతో యుక్తంగా అందరూ ఆనందంగా ఉండాలని దర్శనం చేసుకొని ఆ యొక్క కార్తీక మాస విశేషకంగా ఫలితం పొందగలరని మనది. ఆకాశాన్ని భూమిని నీవే కావరా. నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం 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 మమ్మల్నేలే లోకాన్నేలే ఈశ్వర. ఆకాశాన్ని భూమిని నీవే కావరా. గోదావరి మహాఆరతి పురస్కారాలను పురస్కరించుకొని మరి ప్రజలందరినీ కూడా ఒక ఆధ్యాత్మికంగా మరి ఆర్థికంగా సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క మంచి కార్యక్రమం మానవుని యొక్క మనుగడ సాగించే విధంగా మరి అతనికి ఉండబడేటువంటి ఆ యొక్క గోదావరి పుణ్యస్నానం చేస్తే అతను చేసినటువంటి సర్వ కార్యాలు కూడా విజయమవుతాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి మురళీధరరావు గారు, అదేవిధంగా శంకరాచార్య జ్యోతి ప్రయోగ వారు వాసుదేవానంద సరస్వతి గారి యొక్క ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషకరం. గోదావరి మహాహారతిని ఈ సుల్తానాబాద్ ప్రజల్లో ఉన్న మండలం లోపల ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యాలతోని అందరూ కూడా వర్తిల్లాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఒక గంగా నదిలో స్నానం చేస్తే ఈ కార్తీక పౌర్ణమి ముందు చాలా శుభదాయకమైన రోజులు. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం ముందు మా సుల్తానాబాద్ లో ఈ యొక్క మహారథమైన గోదావరి మహాహారతి మా యొక్క సుల్తానాబాద్ గ్రామంలో అడుగు పెట్టడం మాకందరికీ కూడా చాలా సంతోషకరమైనది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా బీజేపీ వారి తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా కూడా నేను వారిని అభినందిస్తున్నాను. ఈ యొక్క మురళీధర్ కన్వీనర్ మురళీధర్ రావు గారిని కూడా నేను అభినందిస్తూ, గోదావరి మహాహారతి ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను, స్వచ్ఛంద సంఘాలను, యువజన సంఘాలను, ధార్మిక సంస్థలను అందరినీ కూడా కలుపుకొని పోతున్నది. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక రథం కాదు. మరి కావున ఈ యొక్క ధార్మికమైనటువంటి ఒక ఆలోచనతోటి భక్తులందరూ కూడా అంటే రాబోయే రోజులలో గోదావరి నదిని కనుక భావితరాలకు ఒక దేవతలాగా పూజించేవలసినటువంటి అవసరాన్ని, ఆవశ్యకతను తెలియజేసే కోసమే ఈ యొక్క గోదావరి మహాహారతిని ప్రారంభించడం జరిగినది. గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క ధర్మాపురి పుణ్యక్షేత్రాన ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా 3వ సంవత్సరమైనటువంటి యొక్క ఈసారి మరి మాధవానంద సరస్వతి గారని, వాసుదేవానంద సరస్వతి గారని చెప్పేసి ధర్మాపురి పుణ్యక్షేత్రంకి రాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రాంత సుల్తానాబాద్ పట్టణంలోని ప్రజలందరూ కూడా గోదావరి మాతాకి హారతులిస్తూ ధర్మాపురి పుణ్యక్షేత్రానికి తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సకల జీవకోటికి ఆధారభూతమైనటువంటి యొక్క జలాన్ని తప్పనిసరిగా దేవతలాగా పూజించాలని చెప్పేసినటువంటి ఒక ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఎలిగేడు మండలంలో వివిధ గ్రామాల అభివృద్ధి పనులు కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వేకల్దేపల్లి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే సుల్తాన్పూర్ గ్రామంలో కూడా స్కూల్ బిల్డింగ్ ఆర్వీఎం ద్వారా స్కూల్ బిల్డింగ్ 42 లక్షల రూపాయల విలువ గల స్కూల్ బిల్డింగ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ఎస్సీ వార్డులో కూడా మరి ఇక్కడ కూడా మరి సుమారు 10 లక్షల రూపాయల నిధులతో మరి ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయడానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లోని అన్ని రోడ్లను కూడా సిమెంట్ రోడ్లు చేయాలన్న ఆలోచనతో మరి కృతనిశ్చయంతో ఉందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మరి వచ్చేటువంటి రబీ సీజన్లో రైతులందరికీ ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, తప్పకుండా ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు లేవు కనుక మరి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండదు. అట్లాగే కరెంటు కూడా మనకు మరి రోజు ఇబ్బంది మనం చూస్తున్నాం కనుక ఈ కరెంటు సమస్య కూడా తీవ్రంగా ఉంటుంది కనుక ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ ఖచ్చితంగా మరి వచ్చేటువంటి రబీ సీజన్లో ఆరుతడి పంటలను మాత్రం వేసుకోవాలని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అంతేగా తర్వాత మరి ఇప్పుడు పెన్షన్స్ విషయంలో కూడా చాలామంది ప్రజలు మరి కొంత అపోహతో ఉన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. కానీ వారందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అర్హులైన ప్రతి ఒక్కరికి మరి పెన్షన్స్ ఇవ్వబడతాయనే విషయాన్ని మరి వారికి తెలియజేయటం జరుగుతూ ఉంది. అది వితంతుల పెన్షన్ కానీ, లేదా వికలాంగుల పెన్షన్ కానీ, లేదా వృద్ధాప్య పెన్షన్ కానీ ప్రతి ఒక్కరికి నియోజకవర్గం అన్ని గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్స్ ఇవ్వబడతాయనే విషయాన్ని వారికి తెలియజేయటం జరుగుతూ ఉంది. ఈ నవంబర్ నెల 8వ తారీఖు నుండి మరి నూతనంగా పెన్షన్స్ ఏవైతున్నాయో ఇదివరకు 200 రూపాయలు ఇచ్చే పెన్షన్స్ని 1000 రూపాయలు చేస్తూ, అట్లాగే 500 ఇచ్చేటువంటి పెన్షన్ని 1500 రూపాయలు చేస్తూ ఈ నగదు రూపేణా రేపు 8వ తారీఖు నాడు మరి ఇవ్వడానికి మరి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం చేసిన విషయం తెలియజేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా మరి ఇవన్నీ కూడా నగదు రూపంలోన ఈ నెలలో ఇవ్వబడతాయి. వచ్చే నెల నుండి మరి లబ్ధిదారులకు వారి బ్యాంక్ అకౌంట్ల ద్వారా వారికి మరి చేరవేయటం జరుగుతుంది. మరి అట్లాగే ఆహార భద్రత కార్డు విషయంలో కూడా తప్పకుండా మరి ఇప్పటికే ప్రభుత్వం మన నిబంధనలు సడలించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా అందరికీ మరి ఈ ఆహార భద్రత కార్డ్స్ కానీ ఈ పెన్షన్స్ కానీ మరి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే వస్తాయి. అర్హత లేనటువంటి వారికి మరి ఆర్థికంగా పరిపుష్టి చెందిన వారికి ఆర్థికంగా బాగా మరి ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. మరి అటువంటి వారిని మనం రాలేదని చెప్పి మనం మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. అది అందుకే ప్రజలందరికీ ఈ సందర్భంగా మరి ముఖ్యంగా పేద ప్రజలకు, రోజువారీ కూలీలకు, ఇది మామూలు రైతులకు, ఇవన్నీ 7.5 ఎకరాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇవన్నీ సౌకర్యాలు వనగూరుతాయని చెప్పి తెలియజేస్తూ మరి రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ప్రజలు కానీ, మరి సామాన్య ప్రజలు కానీ ఏమాత్రం కూడా మరి ఇబ్బంది పడొద్దని చెప్పి తెలియజేస్తూ, వారిని అపోహలు పడొద్దని చెప్పి తెలియజేస్తూ మరి కొంతమంది ఇతర పార్టీల వారు కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను అపహాస్యం చేసే ఉద్దేశంతో ఈ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి వాటిని నమ్మొద్దని చెప్పి వారికి విజ్ఞప్తి చేయటం జరుగుతూ ఉంది. జై తెలంగాణ.